వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, అందరూ పాడాలి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ఈ చక్కటి అవకాశాన్ని, తరుణాన్ని, భాగ్యమును ప్రభు మనకి అనుగ్రహించి ఈ స్తుతి ఆరాధనలో ఇంతవరకు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు జీవము కలిగిన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు. ఆయన నామాన్ని మహిమపరచాలి. కారణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు, నిత్యము నిరంతరం మనం చూస్తున్నటువంటి దేవుడు. అట్టి సజీవుడైన దేవుడిని సజీవమైన మనసుతో సజీవులుగా మనం ఇందులో కూడిన ప్రతి ఒక్కరికి కావలసిన సందేశాన్ని ప్రభు దయచేసినంతో మరొకసారి చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేరిన మనమందరము 10 నిమిషాలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాలం నీవు నాతో మాట్లాడు. నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నీ సన్నిధికి చేరి ఉన్నాను. జీవాధిపతిమైన దేవుడు, శక్తిమంతుడు, విరిగి నలిగిన మనసుతో నీ పరిశుద్ధ లేఖనంలో నన్ను ప్రత్యేకముగా సంధించు. నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని అందరూ 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో స్త్రీలు, పురుషులు, యువకులు, యువతులు అందరూ 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఆయన స్వరాన్ని దేవుడు వినిపించినంతో ఆయన సన్నిధిలో చేరిన మనదందరితో ప్రభు మాట్లాడిన ఎంతో ఎవరి వారిగా ఉండదు. 10 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు, నన్ను సంధించు, దర్శించు, నాతో ఇదే కాలం మాట్లాడు, నీ సందేశం, నీ వర్తమానం దయచేసి నాతో మాట్లాడండి అని అందరూ 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రేరేపణ కలిగిన వారు పురుషులు